నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అవర్. డీటెయిల్స్ చూద్దాం. కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు సీఎం చంద్రబాబు. బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు పేలుడు జరిగిన ప్రాంతం హృదయ విదారకంగా ఉందని అన్నారు. ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇకపై బాణాసంచా ఫ్యాక్టరీలపై మానిటరింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఘటనపై 4 అధికారులను సస్పెండ్ చేశామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకుని ఇల్లు గడపాలనే పరిస్థితి, అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది, దానిపైన ఒక ఎంక్వైరీ చేశాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత రెండో సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి ల్యాబ్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాబ్సెస్ ఉన్నాయి అన్ని కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడ ఉండే ఆఫీసర్, ఆర్టీఓ కన్సర్న్, డిఎస్పీ, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజ్యూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. వీళ్ళు కాకుండా ఎవరైతే వీళ్ళల్లో కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోలేని పరిస్థితి కూడా ఉంది, వాళ్ళందరినీ చదివించే బాధ్యత రెసిడెన్షియల్ స్కూల్స్లో పెట్టి ప్రభుత్వం తీసుకుంటాం. ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, చనిపోయారో, వాళ్ళకి ఇళ్ళు లేకపోతే ఇళ్ళు కూడా కట్టించి వాళ్ళని ఆదుకునే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతాం. అన్ని భరోసా డెఫినెట్గా ఇస్తాం. అన్ని విధాల చర్యలు తీసుకుంటాం. డెమాన్స్ట్రేటివ్గా యాక్ట్ చేస్తాం. మళ్ళీ ఎవరన్నా చేయాలంటే భయపడే పరిస్థితి